కష్టాలు పడి శ్రమలు పడి వేల మంది పనిచేసి కోట్ల రూపాయల ఖర్చుతో ఆకాశ అభిమానాలు కట్టుకొని ఈరోజు గొడవలు వచ్చేసరికి రెండు దేశాల్లో ఉన్న భవనాలు మీరు నువ్వు ఆ దేశంలో భవనాలు కూలగొడితే వాడు ఈ దేశంలో భవనాలు కూలగొడుతున్నాడు. యుద్ధంలో ఏం జరుగుతుంది? అదే జరుగుతుంది. ఇప్పుడు ఆటమిక్ బాంబు పేలుతుందని భయపడుతున్నారు. అది కానీ పేలిందంటే భూమి మీద మనిషి అనేవాడు ఉండడు. హిరోషిమా నాగాసాకి అనే రెండు పట్టణాల మీద అణుబాంబులు పడేశారు. లక్షల మంది చచ్చిపోయారు. ఆ గాలి పీలిస్తే చచ్చిపోతారు. ఇప్పుడు అక్కడ మిడిల్ ఈస్ట్లో జరుగుతుంది యుద్ధం. అక్కడి నుంచి కానీ గాలి మన పక్క వస్తే మనము చచ్చిపోతాం. విషపూరితమైనటువంటి బాంబు అది. యురేనియం బాంబు అంటారు. దేవుని పిల్లలారా, జ్ఞానంతో నీ పట్టణాన్ని డెవలప్ చేసుకొని అందమైన పట్టణంగా తీర్చిదిద్ది ఈరోజు పక్కింటోడితో గొడవ వస్తే నువ్వు వాడిల్లు కూలగొడితే వాడు నీ ఇల్లు కూలగొడితే మరి ఇంతకాలం ఉండి మీరు సాధించింది ఇదేనా? ఇలా పగలగొట్టుకోవడానికేనా?